1 కప్ ఆట, అండ్ అనదర్ కప్, ఇంకో కప్పు ఆట, 2 కప్పులు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, 2 to 3 టేబుల్ స్పూన్స్ మీగడ, పాల మీగడ, లేదా మీగడ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్, కొద్దిగా పాలు వేసుకోవచ్చు. సో ఇలా పిండిలో ముందే ఇలా కలుపుకుంటే చపాతీ సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈరోజు మనం సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చపాతీలు సాఫ్ట్గా లేయర్డ్గా పక్కా వస్తాయన్నమాట. ఇప్పుడు 2 కప్స్కి కరెక్ట్గా 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా పోసుకుంటూ కలపాలి. లాస్ట్కి కొన్ని అట్టు పెట్టి పెట్టుకున్నాను. యాక్చువల్లీ బాగా ఎండలో కూర్చుంటుంటే ట్యాన్ వస్తుందండి. చలికి బాగా ట్యాన్ వచ్చేసింది. డీటాన్ చేసుకోవాలి. లాస్ట్ కొన్ని అయితే అట్టి పెట్టుకోవాలండి. అట్టి ముందు పిండి కలిపేసుకుని టెక్నిక్స్ ఉంటాయండి. ఈ టెక్నిక్ ఫాలో అయితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి, చాలా స్పెషల్గా. గంటలు గడిచిన తర్వాత కూడా అవి గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. లాస్ట్ వీక్ నచ్చి పెట్టుకుని అలా కలుపుకోవాలన్నమాట. కొంతమంది మొత్తం అంతా ఒకటేసారి పోసేస్తారు. అలా కాదు, లాస్ట్కి అయితే కొన్ని అట్టు పెట్టుకుని ముందైతే పిండి ఉండ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొద్దిగా నీళ్ళు తీసుకుని పిండిని బాగా మలాయించాలన్నమాట. ఇప్పుడు పిండి కలిసింది కదా, కానీ ఇంకా కొన్ని వాటర్ అడిగిన ఉన్నాయన్నమాట. చాలా కొన్ని 2, 3, 4 టేబుల్ స్పూన్స్ అంతా అవి అట్టు పెట్టుకున్నాను. దాంతో మనము పిండిని మలాయిస్తామన్నమాట. పిండి కలిపాను కదా, కొంచెం తీసుకుని పిండిని సాఫ్ట్ చేస్తామన్నమాట. ముందైతే పిండి గట్టిగా ఉంటుంది. సో ఇలాగా కొద్దిగా వాటర్ తీసుకుంటూ పిండిని కలుపుకోవాలి, మలాయించాలి. దీనికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. కొద్దిగా తీసుకోవాలన్నమాట. అలా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత తీసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది. అలా కాకుండా మొత్తం అంతా మీరు ఒకేసారి నీళ్ళు పోసి కలిపితే అవి డిఫరెంట్గా వస్తాయి. సో ఇది చిన్న టిప్ అండ్ టెక్నిక్ అనమాట. కొద్దిగా వాటర్ తీసుకుని చేతులు తడుపుకుని పిండిని కలుపుకోవాలి. మనము ఎక్స్ట్రా వాటర్ తీసుకోలేదు. 2 కప్స్ పిండికి 1 కప్ వాటర్ మాత్రమే తీసుకున్నాము. సో అలాగా కొద్దిగా పోసుకుని పిండి మలాయిస్తే పిండి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక తడి బట్ట వేసి దీనిని ఒక 5 మినిట్స్ మనం పిండికి రెస్ట్ ఇస్తామన్నమాట. 5 అంటే 5 మినిట్సే చాలు, ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు. 5 మినిట్స్ అయిపోయింది. పిండి సాఫ్ట్గా అయింది, చూసారా? మనం ఎక్స్ట్రా వాటర్ ఏం తీసుకోలేదు. కొంతమంది ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటారనమాట. అలా కాదు, 1 కప్ 2 కప్స్కి 1 కప్ వాటర్ తీసుకున్నాం. 50% వాటర్ అనమాట. సో ఇప్పుడు మనము ఉండలు చేసుకుందాము. 2 కప్స్ పిండికి 1 కప్పు పిండికి 4 చపాతీలు అవుతున్నాయి అన్నమాట. ఇంకా కొంతమంది పెద్దవి చేసుకుంటారు, కానీ ఇది స్టాండర్డ్ సైజు. 1 కప్పుకి 4 చపాతీస్ 4 అవుతాయి. సో 2 కప్స్కి నాకు 8 అవుతున్నాయి. ఎయిట్ అయినాయి, చూసారా? ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకుని కొద్దిగా పిండి తీసుకుని మనం చపాతీ ఒత్తుకుందాము.
ఇప్పుడు చపాతీని ఇలా ఒత్తుకుంటాం కదా, ఒత్తుకున్న తర్వాత ఇలా ఆయిల్ తీసుకుని అంతా అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. వీటికి ఈ విధంగా మడతేసుకుంటే చపాతీలు పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట. అక్కడ కూడా మళ్ళీ ఆయిల్ రాసుకుంటున్నాను. కొంతమంది పొడిపిండి కూడా చల్లుకుంటారు, మన ఇష్టం అన్నమాట. సో ఇలాగా అన్నీ చేసుకున్నాము. ఇవి ఆయిల్ అప్లై చేసి ఇలా మడతేసిన తర్వాత అవి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఉండాలి. అప్పుడు మళ్ళీ పిండి కలిపినప్పుడు ఒక 5 మినిట్స్, ఆ తర్వాత పిండి ఒక 5 మినిట్స్ మినిమం మనము మలాయించాలన్నమాట. పిండికి ఉండ కలిపిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మలాయించాలి, 5 మినిట్స్ రెస్ట్ ఉండాలి, మళ్ళీ ఆయిల్ అప్లై చేశాక మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉండాలి. సో మొత్తం 15 మినిట్స్ అనమాట పిండిది రెస్ట్ టైం. మీన్స్ 5 మినిట్స్ మలాయించాలి, ఇంక ఇట్లా రెస్ట్ ఉండాలి 10 మినిట్స్. వెంటనే చేస్తే అవి గట్టిగా అయిపోతాయండి, వాటికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. వీటిని మనం చపాతీలని రౌండ్గా ఒత్తుకోవచ్చు, లేదా ఇలానే స్క్వేర్గా కూడా ఒత్తుకోవచ్చు. ఇలా చేసిన చపాతీలు చాలా పొరలు పొరలుగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. మరీ పలుచగా ఒత్తుకోకండి, పొరలు పొరలు రావాలి కదా, కొంచెం దొడ్డుగా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుంటున్నాము. మంచిగా పొంగుతాయండి. మనం ఎంత బాగా మలాయిస్తే అవి అంత బాగా పొంగుతాయి అన్నమాట. నేనైతే ఘీ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ కూడా రాసుకోవచ్చు. నేను చపాతీ మీద ఘీ రాస్తే ఘీ మంచిగా పెంకు మీద ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఘీ పేరుకుపోయింది చల్లగా ఉండడం వలన. ఘీ అనేది చపాతీ తీసేసే ముందు కొద్దిగా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఎవాపరేట్ అయిపోతుంది కదా ఘీ. చూడండి, ఇలానే కాల్చుకున్నాను. చపాతీలు మంచిగా పొరలు పొరలుగా వచ్చింది. చపాతీలు కాల్చేసాను, చూద్దాము. దీన్ని ఇంకా ఎడిట్ చేసి చిన్నగా పెట్టచ్చండి, కానీ సాఫ్ట్గా రావాలి అంటే తెలవాలి. అందుకే తెలవని వాళ్ళ కోసము. నాకు ఇంతకుముందు గట్టిగా అయిపోయేవి. చూడండి, పొరలు పొరలుగా వస్తుంది, బాగుంటుంది. ఇలాగా గట్టిగా రాకుండా
మెత్తగా ఒక్క చేత్తో కూడా తుంచుకోవచ్చు. చూడండి మీకు చూపిస్తాను. ఒక్క వేలుతో కూడా ఇలా తుంచేసుకోవచ్చు, అంత సాఫ్ట్గా ఉంటాయి. నేను ఆలు కర్రీ చేశానండి. చూడండి ఎంత పొరలుగా ఉందో, పొరలుగా బాగుంటుందండి. ఇంకొక మెథడ్ కూడా ఉంది, తర్వాత చెప్తాను.